జీన్ టెస్టింగ్ అంటారు కదా! అసలు ఏంటండి ఈ జీన్ టెస్టింగ్ అంటే? అవును సార్. ఇప్పుడు జీన్ టెస్టింగ్ అనేది ఏంటంటే, కొన్ని రకాల మ్యుటేషన్స్ ఇప్పుడు క్యాన్సర్ అనేది జీన్స్‌లో ఉన్న మార్పు వల్ల ఆ సెల్స్ అన్‌కంట్రోలబుల్‌గా డివైడ్ అయిపోయి, ఒక గెడ్డల్లాగా మారిపోయి, సో, ఒక అనవసరమైన గ్రోత్‌లా వస్తున్నాయి బాడీలో. సో, ఆ జీన్స్ ఏ జీన్స్ లోపం ఉన్నది ఆ క్యాన్సర్ రాడానికి? ఈ పర్టిక్యులర్ పేషెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా మనం లంగ్ క్యాన్సరే తీసుకుందాం. లంగ్ క్యాన్సర్‌లో మనము ఆ బయాప్సీ తీస్తాం. అంటే చిన్న ముక్క పరీక్ష అనేది ఆ ముక్క తీసిన తర్వాత క్యాన్సర్ గడ్డలోంచి దాన్ని టెస్ట్ చేస్తాం. దానిలో జీన్స్‌లో ఏ జీన్‌లో మార్పొచ్చింది. ఆ మార్పు వల్ల ఈ క్యాన్సర్ ఇంత ఇలా తయారైంది. ఈ క్యాన్సర్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీఎఫ్ఆర్ అని తీసుకుందాం. ఆ జీన్‌లో మ్యుటేషన్ వచ్చేసింది. అంటే మారిపోయిందది. ఉండాల్సిన నార్మల్ వ్యక్తుల్లోలా కాకుండా ఇది ఇట్లా అయిపోయింది. సో, దానికి ఆ మార్పును గుర్తించినప్పుడు మనము టార్గెటెడ్ థెరపీ అంటే దాన్ని క్యూర్ చేసే డ్రగ్స్ వచ్చేసినాయండి. అది ఇస్తే చాలా పనిచేస్తుందప్పుడు. ఇప్పుడు కీమో వేరే వేరే డ్రగ్స్ కాకుండా దానికి సంబంధించిన డ్రగ్ ఇచ్చామనుకోండి. జస్ట్ ఆ ఈజీఎఫ్ఆర్ మ్యుటేషన్ తీసుకుంటే అదొక టాబ్లెట్ వేసుకుంటే చాలు రోజుకొకటి. సో, వాళ్ళకి చాలా మంచిగా ఆ క్యాన్సర్ క్యూర్ అవ్వడం క్యూర్ అవ్వకపోయినా కంట్రోల్ చేయగలిగి ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఇవ్వడము. సో, ఈ విధంగా జీన్ టెస్టింగ్ చేస్తాం మనం కొన్ని కొన్ని క్యాన్సర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో వీళ్ళు జీన్ టెస్టింగ్ చేసి మనము టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చండి. అది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్‌లో అయితే మనము కొన్ని రకాల మ్యుటేషన్స్ బీఆర్‌సీఏ అనే జీన్ ఉన్నది. ఆ మ్యుటేషన్స్. ఇవి చూస్తాం. అంటే ఎందుకంటే తల్లికున్నదనుకోండి, లేదంటే బిడ్డలకొచ్చే ఛాన్స్ ఉందా? లేదంటే ఒక సిస్టర్‌కున్నప్పుడు ఇంకొక సిస్టర్‌కొచ్చే ఛాన్స్ ఉన్నదా? సో, ఇవన్నీ చూడ్డానికి ఎంతవరకు ఛాన్స్ ఉన్నది? లేదంటే వాళ్ళకి రాకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళ జీన్ టెస్ట్ చేయాలండి. సో, కొన్ని కొన్ని క్యాన్సర్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. జీన్ టెస్టింగ్ చేసి టార్గెటెడ్ థెరపీ ఇవ్వడమా? లేకపోతే వాళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి ఆ క్యాన్సర్‌ని?